పెద్దల్లోనూ పిల్లల్లోనూ ఫిట్స్ రావటానికి అనేక కారణాలు దోహదపడతాయి. అయితే 5 సంవత్సరాల్లోపు లేదా 2 సంవత్సరాల్లోపు పిల్లలకు తీవ్రమైన ఉష్ణోగ్రత, జ్వరం పెరిగినప్పుడు ఫిట్స్ రావటానికి ఆస్కారం ఉంటుంది. జ్వరంతో వచ్చే ఫిట్స్ అప్పటికప్పుడు తగ్గిపోతాయి. కానీ దీర్ఘకాలంగా ఇలా బేబీ ఏదో ఒక సమయంలో ఫిట్స్ వచ్చినట్టుగా ఉంటే మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం. జ్వరం వల్ల పిల్లల్లో ఫిట్స్ రావడం అనేది చాలా సాధారణం. ఈ లక్షణం కొన్ని కుటుంబాల్లో అనువంశికంగా నడుస్తుంది. అంటే తల్లిదండ్రుల్లో ఎవరికైనా చిన్నతనంలో జ్వరం కారణంగా ఫిట్స్ వచ్చి ఉంటే వారి పిల్లలకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా జ్వరం వల్ల వచ్చే ఫిట్స్ కానీ లేదా ఇతర కారణాల వల్ల వచ్చే ఫిట్స్ కానీ పేరెంట్స్ని భయాందోళనలకు గురి చేస్తాయి. మా బేబీకి ఏమైపోతోంది, తను ఎందుకు ఇలా అయిపోతోంది అని బాధపడిపోతూ ఉంటారు. ఫెబ్రైల్ కన్వల్షన్ కేవలం జ్వరం వచ్చినప్పుడు మాత్రమే వస్తాయని చెప్తున్నారు నిపుణులు. 2 సంవత్సరాల లోపు పిల్లల్లో అతి సాధారణంగా కారణం ఏంటి అంటే ఫిబ్రైల్ సీజర్స్, అంటే జ్వరం వచ్చినప్పుడు వచ్చే ఫిట్స్. ఈ 6 నెలల నుంచి 6 సంవత్సరముల వయసు వరకు కూడా ఈ ఫిట్స్ రావచ్చు. జ్వరం వచ్చినప్పుడు మాత్రమే వస్తాయి ఈ ఫిట్స్. అదే అన్నకో, చెల్లికో, నాన్నకో, తల్లికో చిన్నప్పుడు ఈ ఫిబ్రైల్ సీజర్స్ వచ్చి ఉంటే వీళ్ళకు కూడా వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కారణాలు ఏంటి అనేది మనం ఈజీ ఇటువంటివి చేసి పిల్లల నరాల డాక్టర్, పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ని సంప్రదించి దానికి కారణం ఏంటనేది చూసుకుని మందులు వాడచ్చు. ఇవన్నీ కాకుండా కొంతమందికి మానసిక లోపాలు ఉన్న పిల్లల్లో ఫిట్స్ అధికంగా వచ్చే ఆస్కారం ఉంటుంది. జన్యు లోపాలు ఉన్న పిల్లల్లో కూడా ఫిట్స్ అధికంగా వచ్చే ఆస్కారం ఉంటుంది. న్యూరో డీజెనరేటివ్ డిసార్డర్స్, అంటే నరాలకు సంబంధించి ఉన్న వీక్నెస్ వల్ల కూడా ఫిట్స్ అధికంగా వచ్చే ఆస్కారం ఉంటుంది. కావున నరాలకు సంబంధించి ఏ జబ్బులు ఉన్నా, జన్యు లోపాలున్న పిల్లల విషయంలోనూ, మానసిక లోపాలున్న పిల్లల విషయంలోనూ ఫిట్స్ అధికంగా వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ని సంప్రదించాలి. పిల్లల్లో జ్వరం సమయంలో ఫిట్స్ రావడానికి కారణం వారి మెదడు సరిగ్గా పూర్తి స్థాయిలో ఎదగకపోవడమే. మామూలుగా పెద్దవాళ్లలో జ్వరం వచ్చినప్పుడు మెదడులో ఉష్ణోగ్రత నియంత్రణ కేంద్రం ప్రతిస్పందించి దానిని కంట్రోల్లోకి తీసుకుని వస్తుంది. అయితే పిల్లల్లో ఉష్ణోగ్రత నియంత్రణ కేంద్రం పూర్తి స్థాయిలో తయారు కాదు. మెదడులో హఠాత్తుగా విద్యుత్ ప్రకంపనలు విడుదలై కండరాలకు చేరి ఫిట్స్ని కలుగజేస్తాయి. ఇలాంటప్పుడు ఏం చేయాలో తెలియక పేరెంట్స్ కంగారు పడిపోతూ ఉంటారు. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లే టైం లేనప్పుడు మనమే ఫస్ట్ ఎయిడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. జనరల్గా టెంపరేచరు ఎంత ఎక్కువ అనే దానికంటే కూడా ఎంత సడన్గా పెరిగిందనేది బట్టి వస్తుంది ఫిట్స్. 90% వరకు పిల్లల్లో రెండోసారి రాదు. సో కాబట్టి ఎక్కువ శాతం పేరెంట్స్ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మరి 10% పిల్లలు మళ్ళీ రావడానికి అవకాశం ఉంది. అటువంటప్పుడు ఏం చేయాలంటే బిడ్డని ఒకవేళ అంటే జ్వరాన్ని కంట్రోల్ చేయడము పారాసిటమాల్ లాంటి మందులతో, 2 తడిగుడ్డతో, అంటే మరీ చల్లనీళ్ళ తడిగుడ్డ కాదు, గోరువెచ్చని నీళ్ళు, ఏంటంటే మరీ చల్లనీళ్ళ గుడ్డ తడిగుడ్డతో తుడిస్తే ఆ చర్మంలో రక్తనాళాలు సంకోచించి ఇంకా ప్రాబ్లం ఎక్కువ కావచ్చు. కాబట్టి ఐస్ కోల్డ్ వాటర్ కానీ అటువంటి చేయకూడదు. ఒకవేళ మీరు తీసుకోవాల్సిన చర్యలని తీసుకున్నా, అంటే ముందు చేయాల్సినటువంటి ఫస్ట్ ఎయిడ్ అవన్నీ చేసినా కూడా బిడ్డకి ఫిట్స్ వచ్చిందనుకోండి, ఫస్ట్ థింగ్ ఏంటంటే బిడ్డ ఫిట్ చేస్తున్నప్పుడు, అంటే ఫిట్స్ వస్తున్నప్పుడు చూడడం ఏ తల్లిదండ్రికి కూడా చాలా చాలా అన్ప్లెజెంట్, చాలా ఇబ్బంది పడిపోతారు. అప్పుడు ఫస్ట్ విషయం ఎక్కువగా వెంటనే యాంగ్షియస్ కాకుండా, కంగారు పడకుండా బిడ్డని సైడ్కి పెట్టడం. ఎందుకంటే కొంత నోట్లో నుంచి వచ్చేటువంటి సీక్రెషన్స్ అవి శ్వాసలోకి పోయి శ్వాసకి ఇబ్బంది కాకుండా బిడ్డని ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద, ఫర్మ్గా ఉన్న సర్ఫేస్ మీద, ఏదైతే అంటే చదునుగా ఉండి గట్టిగా అంటే మెత్తగా ఉన్న సర్ఫేస్ కాకుండా దాని మీద సైడ్కి పెట్టడము. సైడ్కి పెట్టి నోట్లో ఏమి పెట్టకూడదు. అంటే జనరల్గా ఇది 1-2 మినిట్స్ తగ్గిపోతుంది. ఆ తర్వాత వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాడు. కానీ 3 లేదా అంతకంటే ఎక్కువ నిమిషాలు, అంటే 3 to 5 మినిట్స్ కనుక ఫిట్ కంటిన్యూ అవుతే ఈ మధ్య ఒక మెడిసిన్ వస్తుంది, మిడజోలామ్ స్ప్రే అని చెప్పేసి. అది ఫిట్స్ని కంట్రోల్ చేసే మెడిసిన్. అది డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేసి ఇస్తేనే దగ్గర పెట్టుకోవాలి. అది ముక్కులో మన స్ప్రేలా కొట్టాలి. కానీ మీరంతా మీరు వెళ్ళి కొనుక్కోవద్దు. మీరు డాక్టర్ గారికి దగ్గరికి వెళ్ళి ఆ స్ప్రేని రెడీగా పెట్టుకోవడం, ఇవ్వడం కాదు. సాధారణంగా ఇంతకుముందు చెప్పుకున్నట్లు 1 నిమిషంలోనే
1-2 మినిట్స్లో తగ్గిపోతుంది. అలా తగ్గని పక్షంలో 3 నిమిషాలు దాటినట్లయితే వెంటనే అది ఇచ్చేసేసి బిడ్డని సేఫ్ పొజిషన్లో పెట్టుకుని ఇంతకుముందు చెప్పుకున్నట్లు వెంటనే అంబులెన్స్ని పిలిచేసి హాస్పిటల్ తీసుకెళ్లడం తెలివైన. సాధారణంగా జ్వరం వల్ల వచ్చిన మూర్ఛలు 5 నిమిషాలకు మించి ఎక్కువ కొనసాగవు. కానీ అలా కాకుండా అవి తరచుగా వస్తుంటే మాత్రం డేంజరే. నిజానికి బేబీస్ ఇలా ఫిట్స్ వచ్చి బాధపడుతూ ఉంటే చాలా మంది తల్లిదండ్రులు తెలిసి తెలియని వైద్యం చేసేస్తూ ఉంటారు. దీనివల్ల ఇంకా ప్రమాదాలను కొని తెచ్చుకుంటారు. ముఖ్యంగా హై టెంపరేచర్ వచ్చి బేబీ బాధపడేటప్పుడు, ఇలాంటి ఫిట్స్ వచ్చి పిల్లలు సతమతమయ్యేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటివి చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. ఫిట్స్ అంటే మూర్ఛలు వచ్చినప్పుడు పిల్లలకు తాత్కాలికంగా తెలివి తప్పుతుంది. తర్వాత కుదుపులు, అసంకల్పిత కదలికలు మొదలవుతాయి. ఈ స్థితి ప్రారంభం కావడానికి ముందు కాళ్ళు చేతులు బిగుసుకుంటాయి. ఒక్కోసారి మూత్రం బట్టల్లో పడిపోవడం, నాలుక ఖర్చుకోవడం జరుగుతాయి. ఇలా దాదాపు 5 నిమిషాల సేపు కొనసాగుతుంది. తర్వాత నెమ్మదిగా తెలివొస్తుంది. ఇలాగే మళ్లీ జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇన్ఫెక్షన్ వల్ల జ్వరం వస్తుంది కాబట్టి అది తగ్గే వరకు ఇలా ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి సమయంలో తల్లిదండ్రులు పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడాలి. ఈ టైంలో అసలు ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసుకోవాలి. డాక్టర్ని సంప్రదించడం మాత్రం ఎంతో ప్రధానం. ఫిట్స్ వచ్చినప్పుడు తెలిసి తెలియక ఎలాంటి వైద్యం చేయకూడదు అని హెచ్చరిస్తున్నారు నిపుణులు. కొన్ని ఫిట్స్లో ఉండి చెయ్యి కదలికో లేదా కాళ్ళు కదలటమో జరగవచ్చు. కొన్ని ఫిట్స్లో స్పృహ కోల్పోవటం, జనరలైజ్ సీజర్స్ అంటారు, స్పృహ కోల్పోవటం జరుగుతుంది. ఈ స్పృహ లేని సమయంలో గబగబా డాక్టర్ దగ్గరికి పరిగెట్టడం కాదు, ముందు మనం ప్రథమ చికిత్స చేయాలి. అంటే ఆ ఫిట్స్ వచ్చిన పిల్లల్ని రికవరీ పొజిషన్లో పెట్టాలి. అంటే వాళ్ళని ఎడం వైపుకు తిప్పి, ఈ విధంగా ఎడం వైపుకు తిప్పి ఈ చెయ్యి తల కింద పెట్టి ఇలా మనము పెట్టాల్సి వస్తుంది. తల కొంచెం వెనక్కి వంచాలి, మరీ వంచకూడదు. ఇలాగా కొంచెం తల వెనక్కి వంచితే అప్పుడు నాలుక వాళ్ళ శ్వాసకోశానికి అడ్డం పడకుండా మనము జాగ్రత్త పడగలుగుతాము. ఇలా పెడితే కనుక వాళ్ళు శ్వాస మంచిగా పీల్చుకుంటారు. ఆ తర్వాత మీరు డాక్టర్ని సంప్రదించాలి. ఇదే పొజిషన్లో వాళ్ళని ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. నోట్లో ఏమన్నా ఉండి మనకి కనపడతా ఉంటే కనుక అవి మనం తీసేయాలి. పిల్లవాడు ఇంతకు ముందే చాక్లెట్ తిన్నాడు అని నోట్లో ఏలు పెట్టి కెలకకూడదు. మనకి ఎదురుగా కనపడతా ఉంటే జాగ్రత్తగా తీయగలము అనుకుంటే తీయాలి. లేదంటే ఏమవుతుందంటే కొంతమంది తెలియక ఏలు అటు ఇటు కెలుకుతా ఉండటం వల్ల నోట్లోని ఇంకా గొంతులోకి తొయ్యటం వల్ల గొంతు అడ్డం పడటము ప్రాణాంతకంగా మారవచ్చు. కొంతమందికి స్పృహ కోల్పోరు, చెయ్యిల్లా ఊగటము, కాలు ఊగటము జరగవచ్చు. ఈ ఫిట్స్ కాదులే తర్వాత చూసుకుందాంలే అనుకోకూడదు. తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి. ఎందుకంటే మెదడులో ఏదో ఒక సైడు ప్రాబ్లం ఉన్నా, ఏదన్నా కంతి ఉన్నా, లేకపోతే చీము ఉన్నా, ఇంకా వేరే ట్యూబోక్లోసిస్ ఉన్నా కూడా మనకి ఈ సమస్య రావచ్చు.